నమస్తే, నేను మీ సతీష్. భారతీ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ పరిణామాలు? అసలు ఏ అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనేటువంటి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు, ఈ రోజున భారతదేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసు, ఏపీ మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దాంట్లో సిట్ అధికారులు మరి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా దూకుడు పెంచినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆ కేసు నమోదైనటువంటి తీరు కావచ్చు, అక్కడి నుంచి సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి క్రమం చూసినా అందులో రోజుకు ఒక కీలక మలుపు చోటు చేసుకోవడం కానీ, లేదంటే గనక అసలు పూర్తిగా ఈ మద్యం కుంభకోణంలో సంచలనమైనటువంటి పేర్లు బహిర్గతం కానీ ఏవైతే అవుతా ఉన్నాయో వాటిని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితులు, ఆ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏదైనా కూడా స్కామ్ కానీ, ఏదైనా కుంభకోణం ఏదైనా ఒక శాఖలో జరిగితే సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి పైనో లేదంటే ఆ శాఖలో పనిచేసినటువంటి అధికారులు వాళ్ళ పాత్ర ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాత్రం అసలు ఎక్కడా ఊహించని విధంగా దాన్ని పాలసీ మేకింగ్ కూడా ఎక్కడ చేశారు అంటే విజయసాయి రెడ్డి ఇంట్లో, ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలోని విజయసాయి రెడ్డి ఇంట్లో, ఆ తర్వాత విజయవాడలో ఉన్నటువంటి ఆయన విల్లాలో, విజయసాయి రెడ్డి విల్లాలో, ఇందులో కూడా ఈ పాలసీ ఫ్రేమింగ్ లో ఎవరైనా ఉన్నది పోనీ సంబంధిత శాఖ మంత్రి అలాగే ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరూ కాదు. ఈ రోజున ఆ పాలసీ మేకింగ్ లో ఉన్నది ఎవరు అంటే ఎవరో ఐటీ అడ్వైజర్ గా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఒక పదవి ఇచ్చినటువంటి వ్యక్తి కేసిరెడ్డి రాజ్, అలాగే ఏదో డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, ఆ తర్వాత చూస్తే గోవిందప్ప బాలాజీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి భారతీ సిమెంట్స్ లో ఫుల్ టైం ఏదైతే గనక ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, ఇలాంటి వాళ్ళందరి పేర్లు రావటం, ఆఖరికి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే అసలు ఏ రకంగా ఈ కుంభకోణం జరిగింది, ఏం ఆలోచనతోటి, ఎంత మాస్టర్ మైండ్ తోటి ఈ కుంభకోణానికి వీళ్ళంతా కూడా ఒక రూపకల్పన చేశారు, ఏ స్థాయిలో కుంభకోణం జరిగింది అనేటువంటిది కూడా ఇప్పటికీ తేల్చలేనటువంటి పరిస్థితి. దాదాపు సంవత్సరం నుంచి కూడా దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంటే కుంభకోణం ఇంత జరిగింది అని లెక్క చెప్పలేనంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కలిసి గడిచిన 5 ఏళ్లు మద్యం పేరుతోటి ఒక కుంభకోణం చేసినటువంటి వైనం అయితే గనక ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కాదు యావత్ భారతదేశాన్ని కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ కేసులో సిట్ అధికారులు మాత్రం సమర్థంగానే తమ దర్యాప్తును చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ దేశం విడిచి పరారైపోయినటువంటి వ్యక్తుల్ని కూడా మళ్ళీ తీసుకురావటం, కేసిరెడ్డి రాజ్ ఉదాహరణకి, సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, వీళ్ళంతా కూడా పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళందరినీ కూడా సమర్థంగా పట్టుకుని తీసుకొచ్చి అరెస్టు చేసి న్యాయస్థానాల ముందు వాళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా నిర్ధారణ చేసే దిశగా ఆధారాలు చూపెట్టి వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల్లో దోషులుగా చూపించి మరి వాళ్ళందరికీ కూడా న్యాయస్థానాలు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి, ఒక్కొక్కళ్ళు జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిణామాలు. అయితే ఈ కేసులో ఇక నెక్స్ట్ ఇప్పటికే కీలక సూత్రధారి అయినటువంటి మిథున్ రెడ్డి దాకా కూడా అధికారులు వెళ్ళారు, ఆయన్ని అరెస్టు చేశారు, ఆయనకు కూడా రిమాండ్ విధించింది కోర్టు. ఇక నెక్స్ట్ సిట్ అడుగులు అంతిమ లబ్ధిదారి వైపే ఆ అడుగులు పడతా ఉన్నాయని కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున సిట్ అధికారులు ఒక సంచలనమైనటువంటి చర్యకు పూనుకున్నారు. అదేమిటి అంటే భారతీ సిమెంట్స్ లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీ సిమెంట్స్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి భారతీ సిమెంట్స్కిను మద్యం కుంభకోణానికి ఏమిటి సంబంధం అంటే ఈ మద్యం కుంభకోణంలో గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరి ఆ గోవిందప్ప బాలాజీ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉంది అని చెప్పి సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో కేసిరెడ్డి రాజ్ మరి ఆయన పాత్ర, అలాగే ఆయన గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి పాత్ర పైన ఆయన కొంత సమాచారం ఇచ్చారు. చాణిక్యని తీసుకున్నారు కస్టడీలోకి, సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. వీళ్ళతో పాటు ఇంకొంతమంది నిందితుల్ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా
ఏ రకంగా మనీ ఎన్రోటింగ్ చేశారు, ఎక్కడెక్కడికి చేర్చారు అనేటువంటి వ్యవహారాల్లో బాలాజీ గోవిందప్ప పాత్ర కీలకంగా ఉంది అనేటువంటిది కూడా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినటువంటి క్రమంలో మరి ఆయన భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి మరి ఆయనకు సంబంధించినటువంటి ఖాతాల్లోకో లేదంటే ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లోకి లేదా అసలు ఈ మనీ రూటింగ్ అనేటువంటి వ్యవహారంలో ఆయనకి ఎంతెంత ముడుపులు చేరినాయి, ఆయన ఖాతాల్లోకి ఎంతెంత డబ్బులు వచ్చినాయి, ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఈ రోజున వాటిని ఆ వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఎటు ఎన్రూట్ చేశారు, ఏ రకంగా చేశారు, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలి అని అంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నిర్ణయానికి వచ్చినటువంటి సిట్ అధికారులు మరి గోవిందప్ప బాలాజీ ఏదైతే భారతీ సిమెంట్స్లో ఫుల్ టైం డైరెక్టర్గా ఉన్నారో ఆ కార్యాలయంలో మరి అక్కడ సోదాలు నిర్వహించడం ద్వారా పూర్తి సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు సేకరించవచ్చు అని ఈ రోజున భారతీ సిమెంట్స్లో కూడా ఏదైతే గనక సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ యొక్క భారతీ సిమెంట్స్లోనే కాదు, మొత్తం సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి అటు కేసిరెడ్డి రాజ్కి సంబంధించినటువంటి రిసోర్స్ 1 అనేటువంటి ఒక టెక్కీ కంపెనీ, ఆ కంపెనీలో కూడా మరి అక్కడ కూడా ఆధారాలు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి కేసిరెడ్డి రాజ్కి ఎంతెంత డబ్బు చేరింది, ఆయన ఏ ఏ ఖాతాలకి ఏ విధంగా వాటన్నిటిని కూడా ఎన్రూట్ చేశారు, అందులో అసలు ఎంతవరకు కూడా డబ్బు వచ్చింది, అసలు ఈ ముడుపుల రూపంలో ఎంత తీసుకున్నారు, ఈ కుంభకోణంలో ఎంత డబ్బు వీళ్ళ వరకు వచ్చింది, కేసిరెడ్డి రాజ్కి అందింది అనేటువంటిది వివరాలన్నీ కూడా సేకరించేందుకు అక్కడ రికార్డులను కూడా ఈ రోజున సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వీటితో పాటు చాణిక్య అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డీ గ్రిల్ అనేటువంటి రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ డీ గ్రిల్ రెస్టారెంట్ పైన కూడా ఈ రోజున సిట్ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 బృందాలు కూడా, ఈ 3ట్లో 2 బృందాలు ఇప్పటికే వచ్చి అటు రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి రిసోర్స్ 1తో పాటు డీ గ్రిల్ ఈ 2 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తూ ఉండగా ఈ రోజు ఉదయం మాత్రం మరి ఏదైతే గనక సిట్ అధికారులు 3వ బృందంగా ఏర్పడినటువంటి వ్యక్తులు ఈ కొద్దిసేపటి క్రితం మరి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోవటంటే వాళ్ళంతా కూడా భారతీ సిమెంట్స్లో ఈ రోజున తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి ఆయన కంప్యూటర్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి సిస్టమ్ కావచ్చు, ఆ హార్డ్ డిస్క్లు, అక్కడ ఉన్నటువంటి పూర్తి పరికరాలన్నింటినీ కూడా ఇక్కడ పూర్తిగా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ సోదాలు నిర్వహించడం ద్వారా పూర్తి ఆ రికార్డ్స్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. మరి ఏ స్థాయి అంటే ఈ కుంభకోణంలో గోవిందప్ప బాలాజీ పాత్ర, అలాగే భారతీ సిమెంట్స్ అకౌంట్స్లో కూడా ఏమైనా డబ్బులు వచ్చినాయా, అసలు ఈ మద్యం కుంభకోణం కేసులో ఏదైతే గనక ముడుపులు తీసుకున్నారో ఆ కుంభకోణం పేరుతో ఏవైతే గనక డబ్బులు వసూళ్లు చేశారో ఆ డబ్బులన్నిటినీ కూడా ఎటు నుంచి ఎటువైపు ఎన్రూటింగ్ చేశారు, వాటన్నిటికీ సంబంధించినటువంటి విలువ ఎంత, ఏ రకంగా చేశారు, వీటన్నిటికీ కూడా ఆధారాలు సేకరించేందుకు సిట్ అధికారులు 3 బృందాలుగా రావడంతో పాటు వాళ్లతో పాటు కొంతమంది రెవెన్యూ అధికారుల్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఏవైనా షేర్లు కొనుగోలు చేసినా లేదంటే కనుక ఏవైనా ఆస్తులు కానీ ఏవైనా పెట్టుబడులు వచ్చి అక్కడ పడినట్లుగా చూపించినా కానీ ఏదైనా షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు కదా. సో మరి గోవిందప్ప బాలాజీ ఫుల్ టైం డైరెక్టర్గా ఉంటూ ఆయన కూడా చార్ట్ అకౌంటెంట్. మరి విజయసాయి రెడ్డి గతంలో అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా సలహాలు సూచనలు ఇచ్చాడో అందరికీ తెలుసు. మరి ఆయన పాత్ర ఏమిటనేటువంటిది కూడా ఆ రోజున సిబిఐ, ఈడీ వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇదే క్రమంలో ఈ రోజున గోవిందప్ప బాలాజీ ఆయన తన మాస్టర్ మైండ్ని వాడి ఏ రకంగా అసలు మద్యం కుంభకోణం సంబంధించినటువంటి ఆ డబ్బులు వసూళ్లు చేసినటువంటి డబ్బులు ఉన్నాయో లేదా ఆ కుంభకోణంలో ఏవైతే గనక పెద్ద ఎత్తున దారి మళ్లించినటువంటి నిధులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎటు నుంచి ఎటువైపు ఎన్రూటింగ్ చేశారు, వీటన్నిటినీ కూడా నిర్ధారణ చేయాలి అంటే గోవిందప్ప బాలాజీకి సంబంధించినటువంటి రికార్డ్స్ మరి ఆయన సిస్టంలో కానీ ఆయన ఖాతాల్లోకి వచ్చినటువంటి డబ్బులు కానీ ఎలా వచ్చినాయి, ఎటువైపు నుంచి వచ్చినాయి, వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, ఏ సమయాల్లో ఎంతెంత వచ్చింది, ఈ ఆధారాలన్నీ అంటే ఈ వివరాలన్నీ కూడా సేకరించేందుకు వాటన్నిటినీ కూడా ఈ రోజున సోదాలు నిర్వహించి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని ద్వారా పూర్తిగా అసలు అటు గోవిందప్ప బాలాజీ పాత్ర కానీ లేదా భారతీ సిమెంట్స్, మరి భారతీ సిమెంట్స్లో కూడా ఏమైనా డబ్బులు వచ్చి చేరినాయా, ఇవన్నీ కూడా ఒక నిర్ధారణకు తెచ్చి ఈ కేసుని లాజికల్ కన్క్లూజన్కి తేవాలి. లాజికల్ కన్క్లూజన్కి తేవడం అంటే మరి అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది తేల్చడమే. మరి ఈ క్రమంలో అంతిమ లబ్ధిదారు ఒకళ్ళ ఇద్దరా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి తెలియకుండా ఈ స్థాయి కుంభకోణం అయితే జరిగేటువంటి అవకాశాలు లేవు. మరి ఈ క్రమంలో అంతిమ లబ్ధిదారు ఒక్కళ్ళేనా లేదా భారతీ సిమెంట్స్ అనేటువంటి దాన్ని పాత్ర కూడా అంటే
వాటిలో కూడా ఈ ముడుపులు వచ్చి చేరినాయి అనేటువంటిది కనుక నిర్ధారణ అయితే మరి ఖచ్చితంగా ఆ అంతిమ లబ్ధిదారులు అనేటువంటి వ్యక్తులు ఒకళ్ళు కాదు ఇద్దరు అవుతారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారు కూడా ఈ కేసులో ఖచ్చితంగా ఇరుక్కోబోతా ఉన్నారా, ఆవిడ పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటి నిర్ధారణకు వస్తుందా, మరి అదే క్రమంలో ఆవిడని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయా అనేటువంటిది కూడా ఈ రోజున సిట్ అధికారులు మరి ఈ విచారణలో దూకుడు పెంచినటువంటి వైనాన్ని చూస్తే మాత్రం ఈ భారతీరెడ్డి గారికి కూడా నోటీసులు ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఖచ్చితంగా భారతీ సిమెంట్స్లో కూడా నిధులు వచ్చి చేరినాయి అంటే భారతీరెడ్డి గారి పాత్ర కూడా ఇందులో ఉంది అనేటువంటి నిర్ధారణ మాత్రం ఖచ్చితంగా అతి త్వరలో మరి ఏదైతే అంతిమ లబ్ధిదారుల అరెస్టు కూడా తప్పదు తథ్యం అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.